ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఈ రక్షణ వాక్యము మన యుద్ధకు పంపబడి ఉన్నది. అపొస్తలుల కార్యములు 13:26. కొందరు నేను బైబిలును నమ్మను, బైబిలు దేవుని వాక్యం అంటే నేను నమ్మను అంటున్నారు. నిజం చెప్పాలంటే బైబిలును సాలోచనగా శ్రద్ధగా చదివిన వారెవరూ ఈ మాట అనరు. నీవు ఈ విధంగా బైబిల్ చదివి దానిని నమ్మకపోవడానికి కారణం బైబిల్ ఖండించే పాపమేదో నీలో ఉంటుంది. దానిని ఒప్పుకోవడం నీకు ఇష్టం లేదన్నమాట. పాపం మనిషి సత్యాన్ని చూడకుండా గ్రుడ్డివాడిగా చేస్తుంది. దేవుడు యేసుక్రీస్తులో తనని తాను వెల్లడి చేసుకున్నాడు అనే సత్యం చూడకుండా ఇశ్రాయేలు ప్రజల కన్నులు పాపంతో మూసుకుపోయాయి. యేసుక్రీస్తును స్వీకరించకుండా ప్రజలను గుడ్డివాడిగా చేస్తున్నది వారి పాపమే. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట గమనించండి. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. యోహాను 7:17. నీకు సత్యం తెలుసుకోవాలనే ఆశ ఉంటే తెలుసుకోవచ్చు. నీవు దేవుడికి విధేయుడవై పాపం విషయం పశ్చాత్తాపపడి సత్యం వెల్లడించమని ఆయన్ను అడిగితే వెల్లడిస్తానని ఆయన మాట ఇచ్చాడు. అయితే ఈ విషయం కొంతమందికి ఒక పట్టాన అంతుబట్టడం లేదు. ఏదో పాపంలో చిక్కుపోయి పశ్చాత్తాప పడకుండా దానిలోనే కొనసాగాలని తీర్మానించుకుంటారు. అపొస్తలుల కార్యములు 13:30లో అయితే దేవుడు అనే పదాలు ఉన్నాయి. ఇవి ఎన్ని పర్యాయాలు లేఖనాల్లో జంటగా కనిపిస్తాయో గమనించండి. మనిషి పాపస్థితి, అతడి నాశనం ప్రస్తావించిన తర్వాత రోమపత్రికలో పౌలు అయితే దేవుడు అనే మాటలతో ప్రారంభించి ఆ మీదట ఆయన ఏం చేశాడో వివరించాడు. 5:8. మనుషులు యేసును మ్రానుపై వేలాడదీశారు. స్నేహితులు ఆయనను యోసేపు సమాధిలో పెట్టారు. అయితే దేవుడు తన అనంత శక్తి ద్వారా ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. 13:31. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. పౌలు ఈ మాట రాసినప్పుడు యేసుక్రీస్తు పునరుత్థాన మహిమను అక్షరాలా చూచి ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు అనేకులు అప్పటికి ఇంకా ఎందరో బ్రతికే ఉన్నారు. అదెక్కడో మారుమూల చోటు చేసుకున్న సంఘటన కాదు. ఎంతోమంది మనుషులు దానిని కళ్ళారా చూశారు. ప్రభు రక్షణ ప్రభావాన్ని తమ జీవితాలలో అనుభవిస్తూ ఆత్మల్లో వర్ధిల్లుతున్న వారెందరో మన చుట్టూ ఉన్నారు. ఆయన రక్షణార్థమైన మహిమ సువార్తకు సాక్షులు ఎందరో.